హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నైట్ డిన్నర్కి ఏం చేద్దామని ఆలోచిస్తుంటే మా అబ్బాయి అమ్మ చికెన్ చెయ్యు అనేసి అని అన్నాడు. అయితే వెళ్ళి తీసుకొచ్చాను అనగా అయితే చికెన్లో ఏం వెరైటీ చేద్దామా, ఇన్ని వెరైటీస్ చేసాం కదా అని ఆలోచిస్తుంటే కాజు కనబడ్డదండి. ఇంకా కాజు చికెన్ చేసేసాను. ముందుగా మనం మిక్సీ గిన్నెలోని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అందులో కాజు కూడా యాడ్ చేసుకుందాము. మన చికెన్లోని అదే కింగ్ అనమాట. మీరు కూడా చెయ్యండి, సూపర్గా ఉంటుంది. ఇంకా మిగతా అల్లం వెల్లుల్లి, అల్లం చిన్న ముక్క వేయండి, వెల్లుల్లి ఒక 5-6 రబ్బలు వేయండి. అందులో సోపు, ఎండు కొబ్బరి. నేను ఎక్కువగా సోపు ప్రతి ఒక్క నాన్ వెజ్లోని యూజ్ చేస్తాను. ఇంకా మనం ఒక బాండి పెట్టుకుందాము, పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కగానే ఆల్రెడీ నేను చికెన్ కడిగి శుభ్రంగా అందులో కొంచెం ఉప్పు, పసుపు, హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా పిండి ఒక హాఫ్ అన్ అవర్ బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అది ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇది ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాము. ఇలాగా కాసేపు మగ్గడం వల్ల ఏదైతే అందులో వాటర్ ఉందో అది వాటర్ రిలీజ్ అవుతుంది, బాగా కుక్ అవుతుంది కూడా. ఇప్పుడు చూసారు కదా, చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యింది. దాంట్లో మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను కొంచెం తక్కువగానే వేసుకున్నా. తర్వాత కారం మనం 2 స్పూన్లు కారం వేసుకుందాము. ఇవి బాగా ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వడం వల్ల చూస్తున్నారా, కలర్ చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది. ఆ రెడ్ కలర్లోని అసలు సూపర్గా అసలు నాకైతే ఇంకా చాలా టెంప్టింగ్ అనిపించింది అది కలర్ అది చూడగానే. ఇక మన నెక్స్ట్ ఇది బాగా ఫ్రై అవ్వడానికి మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఎందుకంటే చికెన్ బాగా సగం ఇందులోనే ఫ్రై అయిపోతుంది. ఓకేనా, చూసారు కదా, ఇలాగా చక్కగా ఆ వాటర్ అంతా ఇంకిపోయి మసాలా ఆయిల్ కూడా బయట రిలీజ్ అయ్యేంత వరకున ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ మనం ఇందులోని ధనియా పౌడర్ వేసుకుందాము. మనకి మార్కెట్లో దొరికే ధనియా పౌడరే, అది డైరెక్ట్గా 1 స్పూన్ వేసుకుందాము. జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకుందాము. అంతేనండి, సింపుల్గా ఎంతో ఈజీగాన అసలు చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో ఎటువంటి మనము గరం మసాలాలు గట్రా ఏమీ వాడవలసిన పని. గరం మసాలా అంటే లవంగి, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ మనం ప్రతి నాన్ వెజ్లో వేస్తాం కదా. కానీ మీరు ఇలా ట్రై చేయండి, చాలా అసలు టేస్టు. ఆ జీలకర్ర పొడి, ధనియాల పొడి వేయగానే మా కిచెన్ మొత్తం మంచి స్మెల్ తోటి నిండిపోయింది. ఇలాగ చూసారు కదా, ఎంత చక్కగా ఫ్రై అవ్వింది కదా. ఈలోగా ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలాలు కూడా ఆ చికెన్లో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ ఫ్రై చేస్తుంటే ఈలోగా మా అబ్బాయి బయట నుంచి రాగానే, ఏంటమ్మా ఇంత మంచి స్మెల్లు, అసలు ఇప్పుడే నాకు ఆకలేస్తుంది అన్న వాడు అంత చెప్పాడు. కానీ వెయిట్ చేయి నాన్న, ఇంకా అవ్వాల్సింది, ఇంకా టైం పడుతుంది, ప్రిపేర్ అవ్వాలి ఇంకానా అని చెప్పా. ఈలోగా మనం చూసారు కదా, చక్కగా ఇవన్నీ మసాలాలు బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఎందుకంటే ఇవన్నీ చికెను ప్లస్ అవన్నీ ఆ 2 కలిస్తేనే కదా దాని కాంబినేషన్ అసలైన టేస్ట్ బయటపడుతుంది. ఇందులో నేను ఆల్రెడీ అంటే వాటర్ వేసాను. ఏంటంటే నేను చిన్న తప్పు చేశాను, వీడియో ఆన్ చేయడము. ఒక గ్లాస్ వాటర్ వేసాను. గ్లాస్ ఏం కాదులేండి, కొంచెం లైట్గా వాటర్ వేసాను అంతే. ఇంకా మన వేడి వేడి కాజు చికెన్ చూసారు కదా, రెడీ అయిపోయింది. ఈ చికెన్ను అసలు వెంటనే మా అబ్బాయి అన్నాడు, వెంటనే అమ్మ నాకు అన్నం పెట్టేయని. ఆగరా నాన్న, చపాతీ చేసి చపాతీతో తిందువు కానీ అంటే, లేదు లేదు నాకు అన్నం పెట్టేయని అన్నాడు. ఎప్పుడైతే తిన్నాడో ఇంక పొగడతలతోని ఇంట్లో వాళ్ళందరూ నన్ను ముంచేశారండి. ఇంకా మీరు కూడా ఇంట్లోనే ఇచ్చి కాజు చికెన్ చేసేయండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా, మీ ఫ్యామిలీ అందరూ మిమ్మల్ని పొగడతలతో ముంచేస్తారు. అంత టేస్ట్ ఉన్నదండి. నేను అంటున్నానని కాదండి, మీరు చేసి మీరు టేస్ట్ చెయ్యండి. మళ్ళీ నా ఛానల్లోని కొత్త కొత్త వెరైటీ ఫుడ్ని మీరు చూస్తారు. ఇలాగా మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఓకేనా, థ్యాంక్ యూ.